నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తారమ్మా? ఏం లేదు, ఇంట్లో ఓన్లీ కూర్చుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇతరులు మంచి చేసాడు, ఇప్పుడు కూడా మంచిగా చేస్తాడు, మళ్ళీ కూడా చేస్తాడు. అన్ని ఒకటి చిన్నగా చేస్తూ ఉంటాడు. ఆయన కూడా చేయలేదని అనవద్దు, చేస్తాడు. కాకపోతే ఆయన తెలియదు, ఇప్పుడు చెప్తా అంటే చేస్తూ ఉన్నాడు. వరుసగా చెప్పింది 6 ప్రాంతాలను చేస్తామండి, అందరికీ ఇస్తాను కదా రూపాయలు. పర్వాలేదు, ఓకే. వారికైతే మంచిగా ఉంది. జనాలు అంటారు, కొంతమంది అటు అంటారు, కొంతమంది ఇటు అంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా చేసిండు, ఆయన చేసిండు, ఆయన ఎవరు చేసి వదిలిపెట్టగా మళ్ళీ ఇప్పుడు ఈయన అందరూ చేస్తూ ఉన్నాడు. ఎవరు చేయలేదు, మంచిగా చేస్తాడు. ఆయన కూడా పర్వాలేదు, ఓకే. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు ఆంజనేయులు. ఏం చేస్తుంటారు సార్? నేను ఒక బిజినెస్ చేస్తూ ఉంటానండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి పాలన అయితే అంత బాగా కనిపించట్లేదండి. ఇప్పుడు మాకైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. అన్ని విధాలుగా, అన్ని గ్రౌండ్ లెవెల్గా చూసుకుంటే కానీ అన్ని విధాలుగా అయితే గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ పాలనలో ఒక బ్రహ్మాండంగా వెలిగిన తెలంగాణ, ఇప్పుడు అదే తెలంగాణ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు 0%గా తీసుకొస్తున్నట్టు కేసీఆర్ మన వీళ్ళు రేవంత్ రెడ్డి గారు పరిపాలన కనిపిస్తుంది. ఇంకా అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మాత్రం అందులో ఒక బస్సు ఆర్టీసీ తప్ప ఇంకా మిగతా గ్యారంటీలు ఏవి అమలు కాలేదు ఇప్పటి వరకు. అవి అయినా అని చెప్పుకుంటున్నారు కానీ 100% ఎక్కడో అయి ఉంటాయి. ఒక 20%, 30% అయినా మిగతా 70% అయితే ఎక్కడ అమలు కాలేవండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న కేసీఆర్కి, రేవంత్ రెడ్డి గారికి నాగలోకానికి నక్కలోకానికి అది అంటారు కదా, అలాంటి సామెత అది వర్తిస్తుందండి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఓకే.